వచ్చేసింది పల్లె 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 నువ్వు రా కుర్చీ పల్లె ఏం పల్లెలే మరి పెద్దది ఇదే ఇది కదండి ఇదే ఇంకో తోడేదా ఇదేనా ఇదేనా ఇయ్యండి రెండు అరవై తీసుకునేదా ఆవిడికి పచ్చిగడ్డి వేస్తేనే తింటున్నాయి వెండిగడ్డి వేస్తే ఓ నువ్వు చికెన్ మటన్ ఎలా తింటావు అవి నాన్ వెజ్ అసలు ఎండుగడ్డే తింటామా వెయిట్ చేస్తున్నా నువ్వే నేపే తిట్టినా ఆయనేనమ్మా ఆయనే నీకు అలవాటు పడుతున్నాయా అబ్బా బడి నుంచి రావడమా పోతాం కోడలు పావడమా అదే పని బండి నువ్వే కోసుకొచ్చింది పోయా ఇప్పుడు ఈయనే చేస్తాడు అదే దూడ నింది అదే నువ్వు కనిపి కుర్జీ పడేదేమో కుర్జీ కదా ఏడమ్మ బామ్మ నీరుకెళ్ళి ఆఫ్ క్షణం కూడా ఇదనమాట మన లాఫింగ్ స్టార్ ఆస్థానం ఇది చుట్టూ ఆమె సంస్థానం మొత్తం కొడుకుల్ని ఆడెవరో చెప్పినట్టు ఫ్రీగా కనొచ్చా నలుగురు కనేసింది సో నలుగురు సంస్థానం అనమాట ఇది అటుపక్క పోయింది ఒక్క ఇటుపక్క పోయింది కానీ అప్పుడు మరి ఫోటోలో పెట్టినప్పుడు మరి బక్కగా కొంచెం పర్వాలేదు కదా అలా ఎన్ని కనిపిస్తా ఉంటాయి ఇప్పుడు కొంచెం తగ్గిన ఇది మాత్రం బాగుంది ఇది కూడా గిరావా అది కాదంటున్నాడా ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చింది గోల్డెన్ బటన్ వచ్చింది అంటారు కానీ మాకేమో ఈ మంచి గోమాతలు వచ్చాయన్నమాట సో మన యూట్యూబ్లో ఒక అన్నయ్య ఉన్నారు సో తను లాఫింగ్ స్టార్ వాళ్ళ కొడుకు నేను చూపించు హీరోని లాస్ట్ కొడుకు అనమాట లాస్ట్ కొడుకే కదా ఆయన సో ఒకసారి ఏమంటే మన ఇంట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈయన చూసి నా దగ్గర ఆవులు ఉండే ఇస్తాను మేపుకుంటావు అన్నాడు ఇప్పుడు పంపి కావాలయ్యా నేను బాగా మేపుకుంటాను అన్నాడు సరే ఈ రెండు ఇచ్చాడనమాట సో పోయి తీసుకొచ్చుకున్నాడు ఈ రెండు సో వీటిని పెంచడం కొంచెం కష్టం అంటున్నాడు ఎందుకంటే పచ్చిగడ్డే తింటున్నాయంట అంటే మనం నాన్ వెజ్ ఎటు తింటాము ఎటనమాట అంతే కదా పచ్చిగడ్డి నాన్ వెజ్ లాగా ఒకటికి చికెన్ మటన్ చేపల్లాగా అనమాట అవి సో మొత్తానికి ఏంటంటే అందరికీ ఎక్కువ ఉన్నా కూడా ఇచ్చే గుణం ఉండాలి అందులో అన్నిట్లో కల్లా గోదానం మంచిదంట అదే అంటే అలా అనొద్దు నేను మా ఆడబొచ్చుకు పంపించాను అనుకుంటాను అన్నారు సో ఇంకా మేమంతా పెంచలేం కాబట్టి వీళ్ళకి ఇచ్చాము సో వీళ్ళు దీన్ని ఇంకా గోమాతల్లాగా పూజించుకుంటా బాగా పెడతాదమ్మా శుక్రవారం రోజు పసుపు పెడుతుంది శుక్రవారం పూజించుకుంటారా శుక్రవారం పూజిస్తుందమ్మా పూజిస్తుంది ఆనవాళ్ళు కూడా కొంచెం కనబడుతున్నాయి పూజిస్తుంది శుక్రవారం పెడుతుంది పర్వప్పుడు పెడదు సో ఎవరైతే పంపించారో వాళ్ళు అస్సలు ఒప్పుకోరన్నమాట వద్దమ్మా చెప్పొద్దు అన్నారు కానీ నా తృప్తి కోసం చెప్తున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ వల్ల అట్లీస్ట్ వాళ్ళకి హెల్ప్ అయింది సో దానివల్ల వాళ్ళు కొంచెం ఏదో ఒకటి ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అవుతారనమాట ఈ పాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత పాలు ఇచ్చి దూడలు అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కదా వీళ్ళు అది కూడా మీ ఇచ్చే నాదే కాదు ఇచ్చిన అయిందయ్య ఎంత ఉన్నా కూడా ఇచ్చే గుణం ఉండాలి ఎందుకు ఇవ్వాలి కొనుక్కోవచ్చు కదా ఇప్పుడు కొనాలన్నా అవుతుంది ఎక్కువ సో అవి వద్దు అని ఇవ్వడం అది రెడీగా ఉండడం మళ్ళీ వీళ్ళ అమ్మాయిని కూడా ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం చేర్పించు అంటే సరేలే ఫీజు అంతా తక్కువ మాట్లాడి చేర్పిస్తా అన్నాడు అనమాట సో థ్యాంక్స్ టు అన్న ఎందుకంటే మీరు పేరు చెప్పొద్దన్నారు ఎవరు చెప్పొద్దన్నారు కాబట్టి మేము మా తృప్తి కోసం చెప్తా ఉన్నాం అనమాట ఎందుకంటే ఏదైనా చేసినప్పుడు అట్లీస్ట్ కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంతమందికి హెల్ప్ చేస్తారని ఇట్లాంటివి పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో అంతా సో ఇది నా ఫుల్ నాట్ సాటిస్ఫాక్షన్గా తీసింది సో మా యూట్యూబ్ నుంచి వచ్చిన మంచి గొప్ప గిఫ్ట్ అనమాట ఇది నేను ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అయిన గిఫ్ట్ అనమాట ఇప్పుడు మా లాఫింగ్ స్టార్ పాత ఆవులు ఉన్నాయంట అవి చూద్దాం రండి అవి నాటు ఆవులంట ఇదేంటి ఎవరు
మొత్తం సంస్థానం అంతా నీదే. అది రాపడిలు వీటికి బాగా బెడ్ ఎంత బాగా చేస్తుందో చూడండి. ఈ మా లాఫింగ్ స్టార్ సంపాదన అనమాట. నాటవులు అంటాయి. ఇంతకీ పాలు ఇచ్చాయా, బిడ్డలు పుట్టాయి ఏం లేదా? అసలు బిడ్డలు పుడతాయి కానీ పాలు తీనమ్మా, తంతది పాలు దంతది తంతది రానిదు. బిడ్డను ఒక్కదాన్ని తాగనిస్తుంది. చూసారా, బిడ్డను ఒక్కదాన్ని తాగనిస్తాను. అట్టే చేయాలి మమ్మల్ని తనాలు. బిడ్డ పాలంతా మీరు తాగేస్తే అయితే ఏమి పెద్ద ఇదిగా ఉండవు అయితే నాటావులు. నాటావులు ఏంటంటే పాలు ఎక్కువ ఇవ్వంట, కానీ ఎరువు అంతా మంచిది. కాకపోతే నేరకు వచ్చి నాకు రావాలనుకుంటా. మేతను బట్టి ఉంటుంది బట్టి స్పీడ్ మేత వేస్తారు కదా. ఇప్పుడు పచ్చిగడ్డి వెండి గడ్డి అవి వేస్తున్నారు కదా. ఆ యావల కంటే స్పీడ్ వేస్తారు అన్నమాట. స్పీడ్ అని దానికి మంచి మంచి మేత పెడతారు. అందుకని 2 లీటర్లు 3 లీటర్లు ఉంటాయి అన్నమాట పాలు. బాగుందా చూడ, అంత బాగుందో. అంతే కదా. లాఫింగ్ స్టార్ తక్కువ అంచనా అయిపోకండి. సంస్థానం సంస్థానం అంతా ఆక్రమించేసింది. ఇదొక ఈ ఆవులకి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళకి వ్యవసాయం కూడా ఉంది. సో దీని గోమూత్రం, పేడ, దాంతో కూడా ఏంటంటే ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే కదా, ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా చేయొచ్చు. ఒక్క ఆవునితో దాదాపు 7 to 8 acres మందులు లేకుండా పండించవచ్చు అంట. కాకపోతే ఏంటంటే ఇక్కడ దానికి మెయింటెనెన్స్ ఏంటంటే కింద గట్ చేసేసి దాని మూత్రం అంతా ఒక చోట కలెక్ట్ చేసి అట్లా చేసి చేయొచ్చు అంట. అది చేసామంట వడ్లు కూడా నీకు రేట్ ఎక్కువ అవుతాయి. రేట్ ఎక్కువ అంటే మందులు జరగకుండా అట్టేసిన చూడు కదా వాళ్ళు వేసి పైన అటు చేస్తే కొంచెం బాగా వస్తాయి. ఇది నెయ్యి కూడా ఇది నేరుది అయితే అంట. మీది ఏదో క్రాస్ అంటున్నాడు. నేరుది అయితే 3000 అంట నెయ్యి. అంత అమ్ముతుంది అంట. ముందు నేను పెడితే తింటదే ఉంటాను. ఎందుకు తిన్నావా కింద ఇప్పుడు పెట్టు లాక్కుంటుంది. ఇంకొకసారి వచ్చినప్పుడు సారీ వేయిస్తాడు, పైన వేయిస్తాడు, ఒక్కసారి వెలపది అంతే. ఇంకా నాకు మించి మాకు ఏం లేదు. మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ వీడియో తీసుకుపోవాలంటే కింద గారి ఇప్పుడు అది కాదు, ఇప్పుడంతా పాపం ఈమె పైకి వచ్చేసింది. అంత కాదు. సో విశ్వాసం అంటే లాఫింగ్ స్టార్దే. ఎందుకంటే సో అమ్మ నాన్న చేసిన హెల్ప్ని మర్చిపోకుండా ఇప్పుడు కూడా అన్ని అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సో వాళ్ళు ఏమీ లేకుండా వచ్చి చిన్న చిన్న కూలి పనులు చేసుకొని తర్వాత దాన్ని చేర్చి పెట్టుకొని కొద్దిగా పొలం కొనుక్కొని మళ్ళీ నాన్న దగ్గర కొద్దిగా అప్పు చేసి మళ్ళీ ఇంకొంచెం పొలం కొనుక్కొని మళ్ళీ అప్పు తీర్చి మళ్ళీ ఇంకొంచెం పొలం కొనుక్కొని అలా ఒక 10 acres వరకు వాళ్ళు సంపాదించుకొని 4 పిల్లల్ని కూడా బాగా సెటిల్ చేశారని చెప్పొచ్చు. సో ఇంకా వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతారు. కాకపోతే చాలా కష్టజీవులు అని చెప్పాలి. ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆ టైంలో ఏం పని చేయగలుగుతామా అని చెప్పి సో ఇంట్లో అందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. సో దానివల్లనే వాళ్ళు ఒక 10 ఎకరాలు సంపాదించుకోగలిగారు. అట్లీస్ట్ 4 పిల్లలు కాబట్టి 2 ఎకరాలైనా వచ్చాయన్నమాట. సో మొత్తానికి హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళ లైఫ్లు సెటిల్ అయ్యాయని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ టు అన్న వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.